నిన్న అమిత్ షా ఒక పదం వాడారు పార్లమెంట్లో మాట్లాడేటువంటి సందర్భంలో. కాంగ్రెస్ హయాంలో ప్రధానమంత్రి సహాయ నిధి అంటే పిఎం రిలీఫ్ ఫండ్ అంటారు కదా, ప్రధానమంత్రి సహాయ నిధి కేవలం ఒక కుటుంబం గుప్పెట్లో ఉండేది అని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా ప్రధానమంత్రి సహాయ నిధిని కాంగ్రెస్ అధ్యక్షుడు సభ్యుడిగా ఉండేవారు అని వ్యాఖ్యానించారు. దీని మీద సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు జయరాం రమేష్. సరే, సోనియా గాంధీ మెప్పు పొందుతూరు కానీ బాగానే ఉంది. అసలు ప్రధానమంత్రి సహాయ నిధికి సోనియా గాంధీకి ఏంటి సంబంధం? చట్టం చేశారు, అది అంతకంటే నీచం మరొకటి ఉంటుందా? సోనియా గాంధీ ప్రధానమంత్రి కార్యాలయానికి ఏంటి సంబంధం? ప్రధానమంత్రిని ఆమె నియమించి ఉండొచ్చుగాక. సహాయ నిధి అనేటటువంటిది ప్రజల సొమ్ము, ప్రధానమంత్రి రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థ. ఏ విధంగా చేస్తారు అక్కడ? ఏ విధమైనటువంటి కోర్టు చేసుకొస్తారు? దాంతోపాటు అది అడిగితే తప్పు అవుతుంది. ఆ మొక్క ఎందుకు నరేంద్ర మోడీ ఆ పిఎం రిలీఫ్ ఫండ్ సిస్టమ్ని పెట్టలేదు? దానికి వేరే సిస్టమ్ ఎందుకు తీసుకొచ్చాడు మళ్ళీ ప్రధానమంత్రి సహాయ నిధికి బదులుగా? అంటే అదే కావాల్సి వచ్చింది. ఎందుకని? ఈ డబ్బులు అందులో వేస్తే ఆ కమిటీ సోనియా గాంధీ కూడా అటెండ్ అవ్వాలి. అంటే ప్రధానమంత్రి ఎవరికి సహాయం చేయాలో సోనియా గాంధీ డిసైడ్ చేస్తుందా? ఇంతకంటే రాజ్యాంగేతర శక్తి మరి ఏదైనా ఉందా? అసలు రాజ్యాంగానికి ఏమైనా మనం గౌరవం ఇచ్చినట్టే? అది అడిగిన ఆ విషయాన్ని ప్రస్తావించినందుకు సభా హక్కుల ఉల్లంఘన. అంటే బానిసత్వపు కోరల్లో నుంచి ఎప్పటికీ బయటికి రారే వీళ్ళంతా.